సైతాన్ అంటున్నాడంట మన ప్రభు వారితో, ఇదిగో నీ కుమారుడు ఈరోజు అబద్ధం ఆడాడు, ఈరోజు మోసం చేశాడు, లేకపోతే ఈరోజు పాపం చేశాడు, నీ కుమారుణ్ణి నాకు అప్పగించు అని అంటున్నాడంట. అయితే యేసయ్య అంటున్నాడంట, నేను నీకు అప్పగించను, నా కుమారుణ్ణి నా రెక్కల క్రిందనే, నా కుమార్తెని నా రెక్కల క్రిందనే నేను భద్రపరుస్తాను, నేను ప్రేమిస్తాను, నేను రక్షిస్తాను అని అంటున్నాడంట. అయితే సైతాను, నీకేంటా నమ్మకం? నీ కుమారుడు నీ కుమార్తె మారుతారని నీకేంటయ్యా అంత నమ్మకం? వాళ్ళు మారట్లేరు కదా. ప్రతి క్షణము, ప్రతిరోజు, ప్రతి గడియ, ప్రతి సంవత్సరము, దినదినము, ప్రతి ఏండ్ల తరబడి నుంచి తప్పు మీద తప్పులు చేస్తూనే ఉన్నారు కదా. ఇంకెందుకయ్యా వారిని ప్రేమిస్తున్నావు? ఇంకెందుకయ్యా వాళ్ళని క్షమిస్తున్నావు? ఇంకెందుకయ్యా వారు మారుతారని అంత గట్టి నమ్మకం పెట్టుకొని ఉన్నావని సాతాను వాదిస్తున్నప్పుడు ప్రభు చెప్తున్నాడు, నేను ఎందుకు నా కుమారుని మీద నమ్మకం పెట్టుకున్నానంటే, నేను ఎందుకు నా కుమార్తె మీద నమ్మకం పెట్టుకున్నానంటే, వారు నా పిల్లలు, నేను వాళ్ళని తయారు చేశాను, నేను వారిని కన్నాను అని ప్రభువారు సాతానుతో చెప్తున్నాడు. ఎదురు చూస్తున్నాడు, నా కుమార్తె ఈ రోజు కాకపోయినా రేపు మారుతుంది, లేదా ఎల్లుండి మారుతుంది. నా కుమారుడు ఏదో ఒక రోజున నన్ను తెలుసుకుంటాడు, నా ప్రేమను తెలుసుకుంటాడు, నా పరిశుద్ధతను తెలుసుకుంటాడు, నా నీతిని తెలుసుకుంటాడు, నా యథార్థతను తెలుసుకుంటాడు, నా క్షమాగుణాన్ని తెలుసుకుంటాడని తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడండి, ఆయుష్ పొడిగిస్తూ ఉన్నాడండి. ప్రియ సహోదరులారా, ఆ కన్న తండ్రి కలల్ని మనము నెరవేర్చుద్దామా? ఆ కన్న తండ్రి మన మీద ఎంతో కలలు కంటున్నాడండి, ఎంతో నమ్మకం పెట్టుకొని ఉన్నాడండి. ఆ నమ్మకాన్ని మనం బొమ్ము చేయకూడదు. ప్రభువారు ఈరోజు నీతో నాతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఒక పక్కన సాతాను దాడి చేస్తూ ఉన్నాడు, నీ విషయమై నా విషయమై అనుదినము ప్రభు దగ్గర దాడి చేస్తూ ఉన్నాడు. అదిగో పాపం చేశాడు, వాడు నావాడు, అదిగో పాపం చేసింది, అది నాది అని అంటున్నాడు. కానీ ప్రభు చెప్తున్నాడు, గెట్ అవుట్, ఓ సాతానా, వాడు నా కుమారుడు, నా కుమార్తె. ఈ రోజు కాకపోయినా వాడు ఆయుష్ అయిపోయే లోపు, వాడు మరణ దినం వచ్చే లోపు మారుతాడు అని చాలా దీనంగా నీ వైపు నా వైపు ప్రభువారు చూస్తున్నారండి. ఓకేనా? మనం మారి మన కన్న తండ్రిని సంతోషపెడదాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.